నమస్తే ఫ్రెండ్స్. నా పేరు చైతన్య సీఈఓ, ఫౌండర్ ఆఫ్ ఎంబ్లిక్ సొల్యూషన్స్ అండ్ ఎంబ్లిక్స్ అకాడమీ. సో, మన ఈ వీడియోలో బీ2బీ లీడ్ జనరేషన్‌లో ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. కోల్డ్ ఈమెయిల్స్ అంటే గనక ఏం లేదు. మనకు టార్గెట్ కస్టమర్స్ ఎవరో డిఫైన్ చేసుకున్న తర్వాత వాళ్ళ డేటాబేస్ మనం బిల్డ్ చేసుకొని రకరకాల టూల్స్ ఉన్నాయి. అపోలో.io ఉంది. స్నోవియో లాంటి చాలా టూల్స్ ఉన్నాయి. టూల్స్ అనేవి వాడుకొని మనం ఏం చేయాలంటే మన డేటాబేస్ బిల్డ్ చేసుకొని డైరెక్ట్‌గా మన కస్టమర్స్‌కి ఈమెయిల్ పంపించడం. అంటే కొన్ని పర్సనలైజ్డ్‌గా పంపిస్తే ఈమెయిల్స్ అనేవి ఇన్బాక్స్ రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ టిపికల్‌గా ఏంటంటే 5-10% అనేది ఈమెయిల్ ఓపెన్ అవ్వడం చాలా బాగున్నట్టు. సో, సేమ్ మెసేజ్ మీరు కంటిన్యూస్‌గా పంపిస్తే స్పామ్ ఫోల్డర్స్‌కి ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఏఐ టూల్స్ చాలా రావడం వల్ల మీకు పర్సనలైజేషన్ అనేది బాగా పెరిగింది. నెంబర్ 2 ఫ్రెండ్స్ లింక్డ్ఇన్ అవుట్‌రీచ్. లింక్డ్ఇన్ అవుట్‌రీచ్ ఏంటంటే మనం డెసిషన్ మేకర్స్ ఎవరో డిఫైన్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి వ్యక్తిగతంగా మనం కనెక్ట్ అయ్యి మనం వాళ్ళకి మెసేజ్ పంపించి బిజినెస్ అడగటం లింక్డ్ఇన్ అవుట్‌రీచ్ అంటాం. లింక్డ్ఇన్ అవుట్‌రీచ్ అనేది రెస్పాన్స్ కొంచెం బాగుంటుంది. అలా అని చెప్పేసి ఫ్రెండ్స్, సో, మీరు ఎవరైతే ఏ ప్రొఫైల్ అయితే వాడుతున్నారో అవుట్‌రీచ్‌గా ఆ ప్రొఫైల్ అనేది కొంచెం డీసెంట్ డెసిషన్ మేకర్ ప్రొఫైల్ ఉంటే గనుక మీకు అవుట్‌కమ్ అనేది చాలా బాగుంటుంది. సో, ఫ్రెండ్స్, ఈ లింక్డ్ఇన్ అవుట్‌రీచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కన్వర్షన్స్ అనేవి బాగుంటాయి. సో, లింక్డ్ఇన్ అవుట్‌రీచ్, ఈమెయిల్ మార్కెటింగ్ కాకుండా ఇంకా చాలా ఫనల్ చాలా ఉంది. దట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ది ఫనల్ మన లీడ్ జనరేషన్‌లో. ఈ 2 కాంబినేషన్ వాడితే గనుక మీకు డెఫినిట్‌గా మీకు అవుట్‌కమ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే కోల్డ్ ఈమెయిల్స్ అనేవి వాల్యూమ్ గేమ్. ఎంతమంది మన ఈమెయిల్ ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది క్లిక్ చేశారనేది. అండ్ లింక్డ్ఇన్ అవుట్‌రీచ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ బ్రాండింగ్. సో, లింక్డ్ఇన్ అవుట్‌రీచ్ అనేది మన రిలేషన్‌షిప్. దీనిలో బెస్ట్ ఏంటంటే మన బిజినెస్ గోల్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటివి కావాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.